హాయ్ ఎవ్రీవన్. చాలామంది విద్యార్థులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, సార్ సక్సెస్లో ఉన్నటువంటి కిటికీ ఏంటో ఒక ముక్కలో చెప్పేయండి సార్, మా ప్రిపరేషన్లో చాలా కష్టపడుతున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా మాకు సక్సెస్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మీరు సీనియర్ విద్యార్థులు కావచ్చు, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, మీకు ఒక్కటే చెప్తున్నానండి, సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ జర్నీ టు కన్ఫ్యూజన్ టు క్లారిటీ. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది సబ్జెక్ట్ పట్ల. ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి జర్నీ చేయడమే సక్సెస్. అది హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు తీసుకోండి, మీకు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాన్సెప్చువల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఐడియాలజికల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, లేదా సబ్జెక్ట్ పరంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వైపు జర్నీ చేయడమే సక్సెస్ అంటే. మరి హౌ టు గెట్ ద క్లారిటీ? క్లారిటీ అనేటువంటిది ఎలా చేయాలి? సెల్ఫ్ స్టడీ చేయండి, లేదా ఒక మెంటర్ ద్వారా గైడెన్స్ తీసుకోండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, రానటువంటి సబ్జెక్ట్ని పదే పదే చదవండి, ఎక్స్పర్ట్ లేనటువంటి ఆన్లైన్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి, సబ్జెక్ట్ మీద క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఎంత క్లారిటీగా ఉంటే అంత బాగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ సబ్జెక్ట్ క్లారిటీ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంటు. ఎప్పుడైతే మీరు కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుని కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వైపు ప్రయాణిస్తారో సక్సెస్ ఆటోమేటిక్గా మీ వెంట పరిగెడుతుంది. సక్సెస్ వెంట మీరు పరిగెట్టవలసినటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా మీ వెంటే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు చేసేటువంటి ప్రిపరేషన్లో కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రతి సబ్జెక్ట్లో కూడా కన్ఫ్యూజన్ అనేటువంటి దూరం చేసుకోండి. దూరం చేసుకుని వై 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 అనేటువంటి ఒక క్లారిటీ ఒకటి తెచ్చుకోండి. ఎందుకు 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 అనేటువంటి క్లారిటీ తెచ్చుకుంటూ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోండి, క్లారిటీ పెరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.